సురేష్ గారు, అయితే ఎనర్జీ సెక్యూరిటీ మీద అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ ఫోకస్, ఎస్పెషల్లీ మనకి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీని మీద మన ప్రాధాన్యాలు పెరిగినాయి. ప్రాధాన్యాలు రెండు ప్రయారిటీస్ కూడా పెరిగినాయి. ఈసారి ఫోకస్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే అనుకోని ఇలాంటి ఇది కెలామిటీస్, ఇది కూడా వార్ ఈజ్ అ కెలామిటీ. ఈ కెలామిటీస్ వచ్చినప్పుడు దాన్ని అడ్రస్ చేయడానికి, దాన్ని ఓవర్కమ్ చేయడానికి, అధిగమించడానికి మనకంటూ ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఉండాలి అనేది ప్రధానమంత్రి ఆలోచన. సో ప్రధానమంత్రిగా నిన్న మాట్లాడుతూ ఒకటేమన్నారంటే, ఈ యుద్ధం మన మీద ఇంపాక్ట్ ఉంది, లేదని చెప్పలేం. డిఫరెంట్ టైప్స్ అంటే, ఒకటి మనకు తెలిసిందే ఆయిల్ గురించి మనం మాట్లాడుతున్నాం, క్రూడ్ ఆయిల్ గురించి, ఎల్పిజి గురించి, సిఎన్జి గురించి, అన్ని గ్యాసెస్ గురించి మాట్లాడుతున్నాం మనం, క్రూడ్ ఆయిల్ గురించి. కానీ మోదీ గారు ఏమన్నారంటే, ఆల్రెడీ జయశంకర్ గారు, హర్దీప్ సింగ్ పూరి మీకు డీటెయిల్ స్టేట్మెంట్ ఇచ్చారు, నేను దాన్ని కొంచెం యాడ్ చేస్తానని చెప్పి ప్రధానమంత్రి గారు మాట్లాడారనమాట. ఫస్ట్ టైం అన్నారంటే, ఒక మేజర్ పాయింట్ మనం మర్చిపోతున్నాం. మన వైపు నుంచి, మన దేశం నుంచి వెళ్ళిన 1 కోటి మంది ఈ దేశాల్లో పనిచేస్తున్నారు. అక్కడ ఏమైనా ఎకనామిక్ డిస్టర్బెన్స్ వస్తే, ఆ కంపెనీలు మూతపడితే వీళ్ళని అందరినీ రిటర్న్ పంపించేస్తారు. అండ్ ఇండైరెక్ట్గా చెప్పారు, డైరెక్ట్గా చెప్పలేదు. వీళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అది ఇంపాక్ట్ ఏంటనేది మనకు కూడా తెలుసు. ఆలోచించండి, రేపు ఈ 1 కోటి మందిలో 20 లక్షల మందిని ఫ్యాక్టరీలు మూతపడ్డది, అది రిపేర్ చేయాలి, 5 సంవత్సరాలు పడుతుందని ఖతార్ వాళ్ళు చెప్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అక్కడ ఉన్న వర్కర్స్ మన తెలంగాణ నుంచి ఒక 10 లక్షలు చాలామంది ఉన్నారు. సో న్యాచురల్ దే విల్ బి సెంట్ బ్యాక్. మరి ఇక్కడ ఉద్యోగం లేదంటారు, అక్కడ వెళ్ళిన చేసిన ఉద్యోగం ఇక్కడ లేదు కదా. అక్కడ వాళ్ళు గ్యాస్ ప్లాంట్ మీద వర్క్ చేస్తారు, ఇక్కడ ఏం చేస్తారు వచ్చి? అది ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే, కమర్షియల్ షిప్స్ ఈ ఏరియాలో చాలా మటుకు కమర్షియల్ షిప్స్ తిరుగుతూ ఉంటుంది. అది క్రూడ్ ఆయిల్ ఉండొచ్చు, కంటైనర్ ఉండొచ్చు, ఫుడ్ గ్రెయిన్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. దీంట్లో పనిచేసే సీఫేరర్స్ అంటే దాంట్లో పనిచేసే షిప్స్లో పనిచేసే చాలామంది అగైన్ ఇండియన్స్ ఉన్నారు. ఇండియన్స్ ఉంటారు, ఫిలిపినోస్ ఉంటారు, బంగ్లాదేశీలు ఉంటారు, కొంతమంది పాకిస్తానీ వాళ్ళు ఉంటారు. ఈ ప్రాబ్లం ఈ కంట్రీస్తోని మనకి ఎప్పటి నుంచో ట్రేడ్ అని ఒక కాన్సెప్ట్ ఉండే. ఒమాన్ కానివ్వండి, ఇరాన్ కానివ్వండి, ఎన్నో బిఫోర్ ఇండిపెండెన్స్ చాలా సంవత్సరాల ముందు, దానికన్నా ముందు బ్రిటిష్ వాళ్ళు వచ్చకన్నా ముందు మనకి వాళ్ళతో ట్రేడ్ రిలేషన్స్, ఇరాన్ తోటి, పర్షియాతో చాలా మంది ట్రేడ్ రిలేషన్స్. అదంతా మనం ఇప్పుడు ఈ వార్తో ఇంపాక్ట్ అయిపోయింది. సో ఈ ట్రేడ్ ఉన్న దానికి చాలా మటుకు మనం చూసుకోవాలి, మన ట్రేడ్ మనం చూసుకోవాలి, మనం దీనికి కావాల్సిన సరుకులన్నీ మనం తెప్పించుకోవాలని చెప్పి. స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ బంద్ అయినప్పటి నుంచి మనకు తెలుసు, మనం మాట్లాడుతున్నాం క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడుతుంది, కానీ గ్యాస్ ఒకటి, అది కాకుండా ఫర్టిలైజర్ కూడా ఉంది, ఎరువు మన ఇక్కడ రైతులకు కావాల్సింది. తో దాని కూడా దస్ అ ఛాలెంజ్ అని చెప్పారు. కానీ మన గవర్నమెంట్ దానికి ఉన్న మెజర్స్ తీసుకున్నారు. మన దగ్గర కూడా ఫర్టిలైజర్ ప్లాంట్స్ ఉంది, దాని కెపాసిటీ పెంచుతున్నాం, దాని ప్రొడక్టివిటీ పెంచుతున్నాం చెప్పారు. అది కాకుండా పెట్రోల్, డీజిల్ మీకు బంకులలో వచ్చేటట్లు చూసుకుంటున్నాం. ప్రాబ్లం ఉంది ఒక ఎల్పిజి గురించి, కమర్షియల్ అది కూడా. ఎందుకంటే ప్రయారిటీ సెక్టర్ డొమెస్టిక్ అని చేసాం, దాని తర్వాత స్కూల్స్ అండ్ కాలేజెస్ అని చేసాం, దాని తర్వాత రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, అన్నదానము అని నడిపిస్తున్న టెంపుల్ వాళ్ళ కోసం కూడా చేస్తున్నామని చెప్పారు. ఇది నడుస్తుంది అనమాట. కానీ మోదీ గారు ఏమన్నారంటే, ఈ యుద్ధం ఎప్పుడైనా ఇది ఆపడానికి ట్రై చేయాలి మనం, ఎందుకంటే ఇది అందరి మీద ఇంపాక్ట్ ఉంది, లోకం మొత్తం. ఇదేదో ఒక దేశం అని కాదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నాం వాసుదేవన్ గారు. ఇప్పుడు మన దేశంలో ఉన్న మన ప్రధానమంత్రినో మన గవర్నమెంట్నో తిట్టుకుంటాం, కానీ మిగతా దేశాల్లో ఏం నడుస్తుంది అనేది మన ప్రేక్షకులకు కొంచెం నేను తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ తీసుకుందాం. ఇప్పుడు మనం ప్రేక్షకులు చెప్పకూడదు, కామెంట్ కొట్టకూడదు, కామెంట్ కొట్టండి కావాలంటే ప్రాబ్లం లేదు, కానీ మన దేశం గురించి మాట్లాడండి. వాళ్ళ గురించి ఏంటంటే, మన దేశం కంపేర్ చేసుకోండి మీరే. పాకిస్తాన్లో స్కూల్స్ అండ్ కాలేజెస్ని 2 వారాలు బంద్ చేసేసారు. మన దగ్గర బంద్ అయిందా? లేదు కదా. మన దగ్గర ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది, విందులు క్యాన్సిల్ చేశారు సార్. పాకిస్తాన్లో ఇఫ్తార్ విందులు క్యాన్సిల్ చేశారు. అదే అంటారు. సో గల్ఫ్లో ఉన్న సిబిఎస్ఈ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు, మీకు గుర్తుంటుంది, 10th క్లాస్. కానీ మన దగ్గర ఎగ్జామ్స్ అయిపోయినాయి, కొన్ని రోజులు రిజల్ట్ కూడా వచ్చేస్తుంది మన దగ్గర. ఇదొకటి ఉన్నప్పుడు పాకిస్తాన్లో గవర్నమెంట్ స్టాఫ్కి 4-day వర్కింగ్ వీక్ పెట్టారు. మండే టు థర్స్డే ఉండొచ్చు బహుశా, ఎందుకంటే ఫ్రైడే ఎట్లయినా వాళ్ళకి హాలిడే, సాటర్డే సండే 4 రోజులు తీసుకుంటారు. 4-day వర్కింగ్ డే చేసేసారు. వాళ్ళ జీతంలో 50% వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు. 50% స్టాఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి, మిగతా వాళ్ళు ఉద్యోగానికి రావచ్చు. ఫ్యూయల్ అలొకేషన్ అంటే అక్కడున్న గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి కావాల్సిన వాళ్ళ కార్లు ఉంటుంది, వ్యాన్లు ఉంటుంది, మిగతా అన్ని దానికి
50% తగ్గించేశారు ఫ్యూయల్ అలొకేషన్. అంటే డీజిల్ ఉండొచ్చు, పెట్రోల్ ఉండొచ్చు. అది కాకుండా నాన్ ఎసెన్షియల్ వెహికల్స్, పర్సనల్ వెహికల్స్ ఉండొచ్చు, మిగతా ఉండొచ్చు, ఈ గార్బేజ్ తీసుకెళ్ళేది అదన్నీ ఎసెన్షియల్ వస్తుంది. కానీ నాన్ ఎసెన్షియల్ వెహికల్స్ని అన్నీ విత్డ్రా చేస్తున్నారు రోడ్ల నుంచి. ఆలోచించండి. శ్రీలంక ఏం చేశారు? శ్రీలంక హాస్ డిక్లేర్డ్ మ్యాండేటరీ పబ్లిక్ హాలిడే ఫర్ స్కూల్స్, యూనివర్సిటీస్ అండ్ నాన్ ఎసెన్షియల్ స్టేట్ వర్కర్స్. అందరికి హాలిడే ఇచ్చేశారు, మీరు రాక్కర్లేదు. ఎందుకంటే వచ్చే ఖర్చు కదా, మళ్ళీ వాళ్ళ బండికి పోయాల్సిన పెట్రోలు, స్కూల్కి వెళ్ళే బస్సెస్కి ప్రాబ్లం, దాన్ని ఉంటుంది. నేషనల్ ఫ్యూయల్ పాస్, అక్కడ బ్లాక్ మార్కెటింగ్ చాలా జరుగుతుంది శ్రీలంకలో. గవర్నమెంట్ ఏం చేశారంటే క్యూఆర్ కోడ్ బేస్డ్ ఒక రేషనింగ్ పెట్టారు. ప్రైవేట్ వెహికల్స్కి, మీరు నేను నడిపించే కారు లేకుంటే 2 వీలర్కి వారానికి 15 లీటర్లు ఇస్తారు. మన దగ్గర బంకులు వెళ్తే మీరు ఫుల్ ట్యాంక్ కూడా కొట్టుకోవచ్చు, ఎవరు అడగరు. రేపెళ్ళి మళ్ళీ ఫుల్ ట్యాంక్ కొట్టుకోవచ్చు, ఎవరు అడగరు. కానీ శ్రీలంకలో 15 లీటర్లు పెట్టారు పర్ వీక్, ఒక వారానికి జస్ట్ 15 లీటర్స్ 15 పర్సనల్ వెహికల్స్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, either it is car or bike, whatever it is. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ మిగతా దానికి 200 లీటర్ రేషనింగ్ పర్ వీక్. బంగ్లాదేశ్లో అన్ని యూనివర్సిటీస్, ఫారిన్ కరికులం స్కూల్స్ కానివ్వండి, ఐసిఎస్సి స్కూల్స్ అట్లాంటిది, ఐజిసిఎస్సి స్కూల్స్, కోచింగ్ సెంటర్స్ అందరు బంద్ చేసి ఆన్లైన్ చేసేసారు. ఏమంటున్నా అంటే ఎలక్ట్రిసిటీ లోడ్ తగ్గించడానికి. ఎందుకంటే వాళ్ళ దగ్గర కొన్ని ప్లాంట్స్ ఫ్యూయల్ మీద నడుస్తుంది, డీజిల్ మీద నడుస్తుంది, డీజిల్ జనరేటింగ్ ప్లాంట్స్. ఫ్యూయల్ రేషనింగ్ పెట్టేశారు. మార్చి 8వ తారీఖు నుంచే మొదలు పెట్టారు ఫ్యూయల్ రేషనింగ్ చేయడం. ఇట్లా శ్రీలంక చేసినట్లనే అన్ని బండికి ఫుల్ ట్యాంక్ లేదు, ఏం లేదు, కొంచెం ఇస్తారు అంతే. 5 గంటల బ్లాక్అవుట్. ఓకే, ఏది పవర్ కట్, 5 గంటల పవర్ కట్ అందరికీ. ఎవరు ఇంటికి వాళ్ళ గార్మెంట్ ఎక్స్పోర్ట్ చేసే mandatory వాళ్ళందరికీ 5 గంటల సేపు పవర్ కట్ every day. 4 వాళ్ళ దగ్గర 5 ఫర్టిలైజర్ యూనిట్స్ ఉన్నాయి, అన్ని గ్యాస్ మీద నడుస్తుంది. దాంట్లో 4 బంద్ చేసేసారు. ఎరువు లేదు ఇప్పుడు, వాళ్ళు ఒకటే ప్లాంట్ నుంచి వస్తుంది. ఆలోచించండి. మన ప్రేక్షకులు అప్పుడు అప్రిషియేట్ చేయాలి. అది మన స్టేట్ గవర్నమెంట్ ఉండొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఉండొచ్చు, ఓవరాల్గా భారత ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు మనకు తెలియదు. వీళ్ళు ఎట్లా కష్టపడుతున్నారు, నెగోషియేషన్ చేస్తున్నారు, షిప్పులు తీసుకొస్తున్నారు, డైవర్ట్ చేసుకుంటున్నారు షిప్. చైనాకి వెళ్ళే షిప్ని ఇక్కడ తిప్పి ఇక్కడ ఇటువైపు తీసుకొస్తున్నారు మన వైపు. ఫర్టిలైజర్ మిగతా రాష్ట్రాలతో మాట్లాడుతున్నారు. గయానా నుంచి ఆయిల్ తెప్పించుకుంటున్నారు, యూఎస్ నుంచి గ్యాస్ తెప్పించుకుంటున్నారు, గయానా నుంచి ఫ్యూయల్ తెప్పించుకుంటున్నారు. ఏ సోర్స్ నుంచైనా మనం తెప్పించుకుంటున్నాం అనమాట. భూటాన్ ఏమో జరీ క్యాన్లలో కొంతమంది మన దగ్గర కూడా చేస్తారు, క్యాన్లలో తీసుకెళ్ళి నింపుకుంటారు ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకోవడానికి. చాలా డేంజరస్ ఫస్ట్, అది బ్యాన్ చేసేసారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అందరికి భూటాన్లో కూడా. అండ్ ఈవెన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఫ్యూయల్ రేషన్ చేస్తున్నారు, అంబులెన్స్ లాంటి దానికి కూడా. ఫిలిప్పీన్స్లో 4-day వర్క్ వీక్, ప్రైవేట్ సెక్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, నాన్ ఎసెన్షియల్ పబ్లిక్ సెక్టర్ ట్రావెల్ బ్యాన్. వియట్నాం వర్క్ ఫ్రమ్ హోమ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, సైక్లింగ్ చేయండి, కార్ పూలింగ్ చేయండి, మీరు ఒక బండి ఒకరు వెళ్ళలేరు, అదొకటి. మయన్మార్లో కేజ్రీవాల్ చేసినట్లు ఆడ్ ఈవెన్ స్కీమ్ పెట్టారు. ఒకరోజు ఆడ్ వెహికల్స్ నంబర్ ప్లేటు, ఒకరోజు ఈవెన్ వెహికల్ నంబర్ ప్లేట్స్ నడిపించాలి. కంబోడియాలో 6,300 పెట్రోల్ బంకుల్లో 1/3 క్లోజ్ చేసేసారు, బంద్ చేసేసారు. లాఓస్లో వర్క్ ఫ్రమ్ హోమ్, సేమ్ థింగ్. సౌత్ ఆఫ్రికాలో కంట్రోల్డ్ అలొకేషన్, సేమ్ థింగ్, అంటే రేషనింగ్ చేస్తున్నారు. ఈజిప్ట్లో అన్ని మాల్స్, రెస్టారెంట్స్, రీటైల్ అవుట్లెట్స్ అన్నీ 9 గంటలకు బంద్ చేసేసేయాలి. గవర్నమెంట్ బిల్డింగ్స్ 6 గంటలకు బంద్ చేయాలి, కరెంటు లేదు, దాని తర్వాత సరఫరా ఉండదు. ఇల్యూమినేటెడ్ బిల్ బోర్డ్స్ అది కూడా బంద్ చేసేసేయాలి. మన దగ్గర లక్కీ ఏంటంటే మన గ్యాస్ బేస్డ్ ప్లాంట్స్ చాలా తక్కువ మన దగ్గర. మనకి బొగ్గు లేకుంటే న్యూక్లియర్ ఎక్కువ ఉంటుంది మన దగ్గర. అది కాకుండా హైడల్, ఈ 3 మనకు ఉన్నాయి సోర్సెస్. గ్యాస్ బేస్డ్ ఉన్నాయి కొన్ని, కానీ మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ కోల్ ఆర్ హైడల్ ఆర్ ఈవెన్ సోలార్ కూడా ఉంది. కెన్యాలో ఫ్యూయల్ రేషనింగ్. ఎయిర్ న్యూజిలాండ్ జెట్ ఫ్యూయల్ ప్రైసెస్ పెరిగిందని చెప్పి 1000 ఫ్లైట్లు క్యాన్సిల్ చేసేసారు. ఎవరు? ఎయిర్ న్యూజిలాండ్. ఓకే, గవర్నమెంట్కి కార్లెస్ డే అని చెప్పి 1979లో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన పాలసీ, దాన్ని మళ్ళీ తీసుకొస్తున్నారు. స్లోవాకియాలో అంతే, స్లోవేనియాలో అంతే. సో ప్రతి రాష్ట్రంలో ఈ ఇష్యూస్ వస్తున్నాయి. లక్కీగా ట్రంప్ మనం మాట్లాడిన దీనికన్నా ముందు మాట్లాడిన ఒక ఎపిసోడ్లో ఈ 5 రోజులు విరామం ఇచ్చారు, 5 రోజులు మాట్లాడుతున్నానని చెప్పారు.
ఎందుకంటే ఆయన దగ్గర వాళ్ళ దేశంలో కూడా ప్రాబ్లం ఉంది, ఆయనకు తెలుసు అది. ఇది అమెరికాలో ప్రాబ్లం లేదు అని చెప్పట్లేదు ఆయన, అక్కడ కూడా ప్రాబ్లం ఉంది ఫ్యూయల్తోని. నేను చెప్పాను చూడండి, $4 పెరిగింది పర్ గ్యాలన్ గ్యాస్, డీజిల్ ఏమో $5 పెరిగింది, 3 ఉండే ముందు. అక్కడున్న ప్రజలు కూడా వాళ్ళు బంక్ వెళ్తున్నప్పుడు వాళ్ళకు కూడా కోపం వస్తుంది. మన దగ్గర అట్లీస్ట్ రేట్లు పెంచలేదు ఇప్పుడు దాకా. ఎల్పిజి సిలిండర్ మీద డొమెస్టిక్ మీద 60 పెంచారు. అది ఆబ్వియస్లీ గల్ఫ్ నుంచి వచ్చే నెక్స్ట్ కన్సైన్మెంట్ ఇంకా 3 నెలల తర్వాత రేట్లు తగ్గినప్పుడు అది మళ్ళీ తగ్గించే అవకాశం. ఇప్పుడు మెయిన్ కన్సర్న్ ఏముంటుందంటే కమర్షియల్ సిలిండర్స్ సప్లై ఉంటుంది. గవర్నమెంట్ మీకు మాట్లాడాను నేను గుర్తులేదు నాకు, కానీ గవర్నమెంట్ హస్ నౌ మ్యాండేటెడ్ ఈ పైప్ న్యాచురల్ గ్యాస్. నిన్న చెప్పారు పిఎన్జి ప్రతి ఇంటికి ప్రతి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ పిల్ఫరేజ్ని అరెస్ట్ చేయొచ్చు కదా సార్. అది ఈ 100%. అది కాకుండా ఎల్పిజి ఆపేస్తారు. ఒకసారి మీరు పిఎన్జి తీసుకున్నారనుకోండి, మీకు ఎల్పిజి ఉండదు మళ్ళీ, ఇంకా అవసరం లేదు కూడా. ఎందుకంటే కెరసిన్ ఆపారు చూడండి. మోదీ గారు తీసుకున్న మన మాస్టర్ స్టెప్ డిమానిటైజేషన్ గురించి మాట్లాడుతూ అందరు, కానీ మోదీ గారు కనిపించలేదు. కెరసిన్ బ్లాక్ మార్కెట్ చేస్తుండే చాలా మటుకు, ఆటోల్లో గీటోలు అన్ని కెరసిన్ పోసుకుంటుండే, మిక్స్ చేస్తుండే పెట్రోల్తో. వీళ్ళేం చేశారంటే కావాలని చెప్పి మోదీ గారు ఇది ఉజ్వల స్కీమ్ తీసుకొచ్చినట్టు 10 కోట్ల మంది మహిళలకి ఉజ్వల స్కీమ్లో ఒకటి ఫ్రీ లేకుంటే సబ్సిడైజ్ గ్యాస్ ఇచ్చినప్పుడు ఎవరెవరికి గ్యాస్ ఇచ్చామో వాళ్ళకి ఎల్పిజి నుంచి వచ్చినప్పుడు వాళ్ళు కెరసిన్ తీసేశారు. వాళ్ళు కెరసిన్ బ్లాక్ మార్కెట్ బంద్ అయిపోయింది. కెరసిన్ మన ఇంపోర్ట్ చాలా తగ్గింది. ఇండియన్ రైల్వేస్ మనం మాట్లాడుకున్నాం దీనికన్నా ముందు, వాళ్ళ ఎలక్ట్రిసిటీ డీజిల్ ఇంజిన్స్ అంతా మొత్తం ఎలక్ట్రిక్గా కన్వర్ట్ చేసుకున్నాం. ఎలక్ట్రిఫికేషన్ ఆల్మోస్ట్ 100% అయిపోయింది. మనం వాసుదేవన్ గారు ఎవ్రీ క్రైసిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ, అది మనం మర్చిపోకూడదు. డెఫినెట్గా మార్పులు తీసుకురావాల్సిందే, ఒక కల్చర్ మార్చాల్సిందే. ఓవర్ నైట్ ఎల్పిజి బంద్ చేసేసి ఏంటి రేపు పొద్దున్న నుంచి పైప్ న్యాచురల్ గ్యాస్ వాడమంటే అది ఇంపాసిబుల్. గవర్నమెంట్ ఏం చెప్పారంటే స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర మీరు దీన్ని ఒక ప్రయారిటీగా తీసుకొని సర్వే చేసి, మన దగ్గర పైప్ న్యాచురల్ గ్యాస్ వస్తుంది, ప్రాబ్లం లేదు, మన దగ్గర భాగ్యనగర్ గ్యాస్ అని చెప్పి షామీర్పేట వైపు నుంచి వస్తుంది, మాకు ఇటువైపు నాకు తెలియదు ఎక్కడి నుంచి ఉందో సప్లై పాయింట్. ఇప్పుడు వాళ్ళు ఈవెన్ సిఎన్జి వాళ్ళు సప్లై చేస్తారు బంకులకు, మీకు కనిపిస్తుంది సిలిండర్లు తీసుకెళ్తుంటారు ట్రక్స్లో, చిన్న ట్రక్స్లో. ఈ వాళ్ళు ప్రయారిటీ వైజ్ ఇది ఒకటి తీసుకొస్తే అట్లీస్ట్ అపార్ట్మెంట్లలో కంపల్సరీగా మొదలుపెట్టి ఒక సబ్సిడీ ఎలిమెంట్ ఇచ్చి మీరు అపార్ట్మెంట్లో పైపింగ్ చేసి ఇచ్చేస్తే రేపటి నుంచి ఈ సిలిండర్ జంజటు మళ్ళీ డయల్ చేయడము, బుక్ చేయడము, డెలివరీ కోసం వెయిట్ చేయడము ఏం అక్కర్లేదు. నెలకు ఒకసారి వస్తుంది. ఇన్ఫాక్ట్ నేను ట్రివాండ్రంలో ఉన్నప్పుడు పవర్ బిల్ మాదిరి వస్తుంది అంతే. నేను జనం టీవీలో పనిచేస్తున్నప్పుడు ఐ వాజ్ అ CEO దేర్. నాకు అపార్ట్మెంట్ ఇచ్చారు ఒకటి అక్కడ ఉండడానికి, చాలా మంచిది, 3 bedroom. అక్కడ కూడా ఐ వాజ్ సర్ప్రైజ్, ట్రివాండ్రం లాంటి సిటీలో కూడా పిఎన్జి ఉంది. ఇంటికి వస్తారు, రీడింగ్ తీసుకుంటారు, ప్రతి నెల మీకు బిల్ ఇచ్చేస్తారు. లెస్ లైక్ ఎలక్ట్రిసిటీ, క్యాపిటల్ గ్యాస్ అంతే, ఎలక్ట్రిసిటీ లాగా. సో మనం ఎందుకు చేయట్లేదు? మనం ఇంత అడ్వాన్స్ సిటీ, హైటెక్ సిటీ, అది ఇదని చెప్తున్నాం, మనం చేయట్లేదు. సో నౌ ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఒక ఆపర్చునిటీగా మాట్లాడు. మనకి ఆ పైపింగ్లో ఏమన్నా ప్రాబ్లం వస్తుందా సార్? ఏం రాదు, నథింగ్. ఇన్ఫ్యాక్ట్ పైప్ న్యాచురల్ గ్యాస్ ఇస్ సేఫర్ దెన్ ఎల్పిజి. ఎల్పిజి ఇస్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, ప్రెషర్ చేసి సిలిండర్లు ఎక్కిస్తారు అండ్ ఇట్ రిలీజెస్ అండర్ ప్రెషర్ అనమాట. దానికోసం ఎప్పుడైనా మంట పట్టుకున్న బ్లాస్ట్ అయిపోతుంది చూడండి సిలిండర్, దాని కారణం. లీక్ అయితే కూడా గ్రౌండ్ లెవెల్లో లీక్ అవుతుంది, అది ఇంకా డేంజరస్. అది ఎవరైనా లైట్ ఫ్యాన్ స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తే కూడా ఆన్ ఉన్నది ఆఫ్ చేయకూడదు, ఆఫ్ ఉన్నది ఆన్ చేయకూడదు. అఫ్కోర్స్ మ్యాచ్ బాక్స్ అసలు యూజ్ చేయకూడదు. అది పిఎన్జి పైనుంచి వెళ్ళిపోతుంది, హయ్యర్ లెవెల్లో ఉంటుంది, లైటర్ గ్యాస్. లీక్ అయితే అట్మాస్ఫియర్కి వెళ్ళిపోతుంది, అది ప్రాబ్లం లేదు. డోర్స్ ఓపెన్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు మనకి. ఓకే, దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. సో ఇదొక ఆపర్చునిటీగా మార్చుకొని ఇంకోటి ఎలక్ట్రిక్ కుకింగ్, ఎస్పెషలీ ఇండస్ట్రియల్ క్యాంటీన్స్, పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో ఉన్న మెస్ కానీ మిగతా కానీ వీళ్ళందరూ దే షుడ్ స్విచ్ ఓవర్ టు ఎలక్ట్రిక్. స్టీమ్ బేస్డ్ పెట్టేసి అక్కడి నుంచి వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది. దానికి కూడా ఇప్పుడు చాలా మటుకు మన ఇండియన్స్ జుగాడు చాలా ఉన్నాయి. మనకి ఓవర్ నైట్ మన వాళ్ళు సొల్యూషన్ తీసుకొస్తారు. మన దగ్గర ఉన్న చాలా సప్లై చేసే కంపెనీలు ఉన్నారు మన దగ్గర, అగ్రోమెక్ లాంటి కంపెనీలు అందరూ వాళ్ళు ఆల్రెడీ మొదలు పెట్టారంట దట్ వీ విల్ గివ్ యూ ఎలక్ట్రిసిటీ బేస్డ్ గ్యాస్ స్టవ్స్. మూడవది మన దగ్గర ఎథనాల్ ఉంది, చాలా ఉన్నాయి ఎథనాల్. మన రైతులు పండిస్తున్న షుగర్ కేన్ లాంటిది నుంచి బై ప్రోడక్ట్గా ఎథనాల్ వస్తుంది. ఆల్రెడీ 20% మనం వెహికల్స్లో యాడ్ చేస్తున్నాం పెట్రోల్. ఎథనాల్ స్టవ్స్ ఉన్నాయి, అది వాడుకోవచ్చు. ఎస్పెషలీ ఈ డాబాలకి వాళ్ళకి రెడీమేడ్ అవైలబుల్ అండి ఎథనాల్ స్టవ్, ఎథనాల్ వాడచ్చు. ఇది మనం ఈ మార్పులు తీసుకురొస్తే గవర్నమెంట్ కూడా
వాళ్ళ వైపు నుంచి ఒక సబ్సిడీ ఎలిమెంట్ ఇచ్చి ఫస్ట్ ఎంకరేజ్ చేయడానికి ఎథనాల్ ఈజ్ మార్కెట్లో రెడీమేడ్గా అవైలబుల్. దే విల్ సప్లై, దే ఆర్ రెడీ. కానీ ఏంటంటే ప్రాబ్లం, వాసుదేవన్ గారికి నేను ఎల్పిజి ఇస్తున్నాను, ఇది ఎవడు వెళ్తాడు దీనంట, మళ్ళీ గ్యాస్ స్టవ్ అది ఇది నా దగ్గర ఉంది కదా ఎల్పిజి, ఇది ఎందుకు వెళ్తాను, మన యూజువల్ యాటిట్యూడ్ అది ఉంటుంది. మనం ఒక దానికి యూస్డ్ అయిపోయినాం, ఒక లైఫ్ స్టైల్కి మార్చాలంటే కష్టం. ప్రమోట్ ది యూసేజ్ ఆఫ్ మీరు డాబాల్ లాంటిది అట్లాంటి చోట్ల మీరు పెట్టండి, ఎందుకంటే దే విల్ బి రెడీ టు ఎక్స్పెరిమెంట్. రూరల్ ఏరియాస్లో చాలా కొన్ని ప్లేసెస్ ఆల్రెడీ బయోగ్యాస్ యూజ్ చేస్తున్నారు. ఓకే, కౌడంగ్ లాంటిది చాలా మటుకు ఉన్నాయి అక్కడ, వాళ్ళు యూజ్ చేస్తున్నారు. కానీ మన దగ్గర ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఒకసారి మనం ఒక ప్రోడక్ట్ మీద యూస్డ్ అప్ అయిపోయినప్పుడు మళ్ళీ దాన్ని మార్చడం చాలా కష్టం. పైప్ న్యాచురల్ గ్యాస్ మీరు ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, మీకు ప్రాబ్లం లేదని తెలిసినప్పుడు మీరు మళ్ళీ ఎల్పిజి మీద అసలు చూడరు, అటువైపు చూడరు, మీకు అక్కర్లేదు. అదే అడ్వాంటేజ్. బుక్ కదా, ఎంత యూసేజ్ అయితే అంత స్పెండ్ అంతే. సో యూ హ్యావ్ టు బట్ యూ హ్యావ్ టు గెట్ యూస్ టు దట్ లైఫ్ స్టైల్. అదొకటి. మీ గ్యాస్ స్టవ్ మార్చక్కర్లేదు, అదే గ్యాస్ స్టవ్ పనికి వస్తుంది. సో ఈ మార్పులు మనం తీసుకురావాలి. అదే మోదీ గారు కూడా మాట్లాడుతుండేనా, కానీ ఇండైరెక్ట్గా చెప్పారు ఆయన. ఇదంతా డైరెక్ట్గా చెప్తే మళ్ళీ ఆయన తిడతారు అందరు కలిసి, మీరు మాకు స్టవ్ ఫ్రీగా ఇస్తారా, లేకుంటే మీరు పైప్ న్యాచురల్ గ్యాస్ మీరు పైప్ పెట్టేస్తారా మాకు, అదే అని చెప్పేసి. కానీ మనం ఉండే అపార్ట్మెంట్లో కూడా మనం లాంగ్ టర్మ్ వ్యూ తీసుకొని, చాలామంది యంగ్స్టర్స్, నాకు తెలిసిన చాలామంది జెన్జీ అంటాం మనం, వాళ్ళు గ్యాస్ వాడుతున్న వాళ్ళు కూడా లాస్ట్ వీక్ నుంచి వాళ్ళు ఇండక్షన్ మొదలుపెట్టారు. అండ్ ఇప్పుడు భాగ్యనగర్ ఉంది మనకి, ఆ భాగ్యనగర్ని అడిగితే వాళ్ళు పైప్ న్యాచురల్ గ్యాస్ ఉంది. గవర్నమెంట్ నిన్న నుంచి ఆల్రెడీ అనౌన్స్ చేశారు, స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ దగ్గర. అది కాకుండా ఈ కమర్షియల్ కాంప్లెక్సెస్ ఫస్ట్ సప్లై చేయమన్నారు. కమర్షియల్ సిలిండర్ వాళ్ళకి ఫస్ట్ మీరు సప్లై చేయండి, డొమెస్టిక్ మేము చూసుకుంటాం ఎల్పిజి, మీరు కమర్షియల్ చూసుకోండి. వాళ్ళకి రెస్టారెంట్ కానివ్వండి, డాబాలు కానివ్వండి, ఇండస్ట్రియల్ క్యాంటీన్స్ కానివ్వండి, వాళ్ళకి మీరు పిఎన్జి సప్లై చేయండి. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ డొమెస్టిక్. ఇది ఒక గవర్నమెంట్ వైపు నుంచి ఉన్నది. దెన్ స్లోలీ గవర్నమెంట్ దాన్ని కూడా ఎల్పిజి కూడా మార్చుకుంటూ వస్తారు. మన ఇంపోర్ట్ బిల్ తగ్గిపోతుంది, మన ఫారిన్ ఎక్స్చేంజ్ సేవ్ చేసుకోవచ్చు మనం. ఇది ఒక మార్పు రావాలి. మనం ఎట్లా డిజిటల్ పేమెంట్స్ మీద వచ్చామో క్యాష్ నుంచి డిజిటల్కి, అదే ఒక ఎగ్జాంపుల్ అనమాట. కోవిడ్ టైంలో మనం ఎట్లా హ్యాండిల్ చేస్తాం, మోదీ గారు చెప్పారు నిన్న. ఆ ఎమర్జెన్సీ హౌ డిడ్ వి హ్యాండిల్ ఇట్, చాలా బాగా చేసాం. అక్కడ కూడా మన సర్టిఫికెట్లు, మనకు డిజిటల్ సర్టిఫికెట్లు వస్తుండే. అమెరికా లాంటి దేశాలు పేపర్ సర్టిఫికెట్ ఇస్తుండే. ఆలోచించండి, మన డిఫరెన్స్ వాళ్ళ డిఫరెన్స్ అనమాట. కోవిడ్ కోసం కావాల్సిన వ్యాక్సిన్ మనము ఒక 2 నెలలు తయారు చేసుకున్నాం. ఐసీఎంఆర్ వాళ్ళు డెవలప్ చేసిన ప్రోడక్ట్ భారత్ బయోటెక్ వాళ్ళు చేశారు. స్టేజ్ 1, స్టేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ చేసేసాం ఇమ్మీడియట్గా. ఏం చెప్తారు, ఇప్పుడు చేసి ఉండాలి అంటే ఏం చెప్తారు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేసామో ఇది కూడా అట్లనే హ్యాండిల్ చేయాలని చెప్పి నిన్న మోదీ గారు చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే ఒక ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభలో మాట్లాడింది, దాని వెనకాల నేపథ్యం అంతా వివరించుకుంటూ వచ్చారు సురేష్ గారు. వేరువేరు దేశాల్లో ఎలా వాళ్ళు కష్టాలు పడుతున్నారు, ఎలా వాళ్ళు నియంత్రించుకుంటున్నారు, అండ్ పని దినాలు తగ్గించేసుకొని ఇళ్ళకి కన్ఫైన్ అయిపోయి మొత్తం రీఓరియంటేషన్ అయిపోయింది అక్కడ. అంటే ఎనర్జీ సెక్యూరిటీ అనే అంశం మీద వాళ్ళకి దృష్టి లేకపోవడం వల్ల, వేరేస్ మనకు కోవిడ్ దగ్గర నుంచి మనం దీని మీద దృష్టి పెట్టడం వల్ల, అండ్ మనం డెవలప్ చేసుకుంటూ వస్తున్న వ్యవస్థల వల్ల ఈరోజు మనకి ఇబ్బంది లేదు. పిఎన్జి అయితే రెడీగా అవైలబిలిటీలో ఉంది. అండ్ ఇథనాల్ గురించి కూడా అడ్వకేట్ చేస్తున్నారు ప్రధానమంత్రి. అది ఇప్పుడు రోడ్ సైడ్ దాబాలు కానీ చిన్న చిన్న రెస్టారెంట్స్తో కానీ ముందర ఒక ప్రయోగం మొదలెడితే, దానికైతే స్టవ్లే మార్చుకోకర్లేదు, ఆ ప్రయోగం మొదలెడితే అది బాగానే ఉంటుంది. అండ్ ఇంత పెద్ద సిటీలో, త్రివేంద్రంలో అది ఆల్రెడీ పిఎన్జి అవైలబుల్, మరి హైదరాబాద్లో ఎందుకు లేదు? దీని మీద దృష్టి పెట్టాలి. అండ్ నగరాలు, పట్టణాలు కూడా దీని మీద దృష్టి పెడితే ఎనర్జీ సెక్యూరిటీలో మనల్ని మనం పరిపుష్టం చేసుకునే అవకాశం ఉంది.